ఈ వీడియోలో మనం పైథాన్లో ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఇక్కడ ఇన్హెరిటింగ్ ది ప్రాపర్టీస్ ఆఫ్ సూపర్ క్లాస్ ఇంటూ సబ్ క్లాస్ అంటే ప్రాపర్టీస్ అంటే ఇక్కడ డేటా మెంబర్స్, మెంబర్ ఫంక్షన్స్, లేదంటే డేటా మెంబర్స్నే అట్రిబ్యూట్స్ అంటాం, మెంబర్ ఫంక్షన్స్నే మెంబర్ మెథడ్స్ అని అంటాం, లేదంటే కోడ్. అంటే ఒక సూపర్ క్లాస్లో ఉన్న వాటిని సబ్ క్లాస్లోకి ఏ విధంగా ఇన్హెరిట్ చేసుకోవాలి, డెరైవ్ చేసుకోవాలి. అందుకనే వీటిని డెరైవ్డ్ క్లాసెస్ అని అంటాం. కింద ఉన్నాయి కాబట్టి చైల్డ్ క్లాసెస్ అని కూడా అంటాం. పైన ఉన్నాయి కాబట్టి ఇవి పేరెంట్ క్లాస్ అని చెప్పేసి అంటాం. మరి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ సబ్ క్లాసెస్లో పేరెంట్లో ఉన్న వాటిని మనం రీయూజ్ చేసుకుంటున్నాం. అంటే మళ్ళీ ఇక్కడ రాయక్కర్లేదు వాటిని. సో కోడ్ ఏమవుతుంది, చాలా తగ్గుతుంది. మీకు ఆ యొక్క క్లాస్కి మధ్యలో కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. ఏ క్లాస్లో ఎంతవరకు ఏ ప్లేస్ చేయాలో అంతవరకే ప్లేస్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూడండి, అకౌంట్ అనే క్లాస్ ఉంది. దీంట్లో 3 డేటా మెంబర్స్ లేదంటే అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అట్లనే 2 మెథడ్స్ లేదంటే ఫంక్షన్స్ ఉన్నాయి. వీటిని మనం సబ్ క్లాస్లోకి సేవింగ్స్, చెకింగ్ ఈ 2 సబ్ క్లాసెస్. ఇక్కడ ఉన్న వాటిని వీటిల్లోకి ఇక్కడికి డెరైవ్ చేసుకుంటాం, ఇన్హెరిట్ చేసుకుంటాం. మరి అలా ఇన్హెరిట్ చేసుకోవడం వల్ల మనం ఈ క్లాసులో ఉన్న వాటిని ఇక్కడ కూడా వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. మరి ఇలా ఇన్హెరిట్ చేసుకోవాలంటే సింటాక్స్ ఇలా ఉంటుంది. క్లాస్, సబ్ క్లాస్ నేమ్ అంటే లైక్ సేవింగ్స్, చెకింగ్ ఇట్లా ఇవ్వచ్చు. బ్రాకెట్లో వితిన్ ఇట్లా రౌండ్ బ్రాకెట్స్లో, ఫంక్షనల్ బ్రాకెట్స్లో మీరు పేరెంట్ క్లాస్ నేమ్స్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ పేరెంట్ క్లాస్ అంటే అకౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మిగతా కోడింగ్ అనేది నార్మల్ అన్నమాట. ఓకే, పేరెంట్ క్లాస్ 1, 2 ఇట్లా ఎన్ని కావాలంటే అన్ని ఇన్హెరిట్ చేసుకోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉన్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. మరి ఈ ఎగ్జాంపుల్లో మనం ఎనిమల్ అనే ఒక క్లాస్ని తీసుకున్నాం. ఎనిమల్ క్లాస్లో ఈట్ అనే ఒక ఫంక్షన్ ఉంది. మరి ఈట్ అనే ఈ ఫంక్షన్ సంథింగ్ ప్రింట్ అనే మెసేజ్ని కలిగి ఉంది. ఈటింగ్ అంతే, ఇంకేం లేదు అందులో. మరి దాని కింద 2 క్లాసెస్ తీసుకున్నాం. డాగ్, క్యాట్ అనే 2 సబ్ క్లాసెస్. సబ్ క్లాస్ అని ఎందుకు అంటున్నాం, దీంట్లో పేరెంట్ క్లాస్ అయినా యానిమల్ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాం, డెరైవ్ చేసుకుంటున్నాం. సో యానిమల్ని డాగ్లోకి అండ్ క్యాట్లోకి ఇన్హెరిట్ చేసుకున్నాం. మరి డాగ్లో ఎక్స్ట్రాగా బార్క్ అనే ఫంక్షన్, బార్కింగ్ అనే మెసేజ్ కలిగి ఉంది. అట్లనే మ్యో అనే ఫంక్షన్ ఇట్లా మ్యోయింగ్ అనే మెసేజ్ని కలిగి ఉంది. ఓకే, ఇప్పుడు ఈట్ అనే ఫంక్షన్ ఇక్కడ కానీ మనం వర్క్ అవుతుంది అని అనుకోవాలి. మరి ఇక్కడ చూడండి, డి అనే దానికి డాగ్ని అసైన్ చేసాం. అంటే డి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, సి అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. సికేమో క్యాట్, డికేమో డాగ్ అని తీసుకున్నాం. డి డాట్ ఈట్ అనేది యాక్చువల్గా డిలో లేదు, అంటే డాగ్లో లేదు, పైన ఉంది. అయినా కానీ ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. అట్లనే డి డాట్ బార్క్ అనేది డాగ్లోనే ఉంది. అంటే ఈట్ని బార్క్ని ఈ డాగ్కి తీసుకున్న డి అనే ఆబ్జెక్ట్ ద్వారా మనం కాల్ చేస్తున్నాం. అదేవిధంగా సిలో కూడా మనకి ఈట్ వచ్చింది. అట్లనే ఇక్కడ లోకల్ ఫంక్షన్ అయినా మ్యో అని కూడా ఈ 2 వచ్చింది. సో చూడండి, ఈ ఈట్ అనే దాన్ని మనం ఈ రెండిట్లో వాడుకుంటున్నాం, ఈ రెండిటి యొక్క ఆబ్జెక్ట్స్లో. రన్ చేసి మీకు చూసినట్లయితే
చూడండి, ఈటింగ్ బార్కింగ్, ఈటింగ్ మ్యూయింగ్. సో ఈ విధంగా పేరెంట్ క్లాస్లో ఉన్న ఈట్ అనే మెంబర్ని సబ్ క్లాసెస్లోకి ఇన్హెరిట్ చేసుకున్నాం. ఓకే, ఈ విధంగా సింపుల్ ఇన్హెరిటెన్స్ అనేది వర్క్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ ఇన్హెరిటెన్స్ ఏ విధంగా ఉంటుందో